నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను భూ కబ్జాలు ఎక్కడ జరుగుంటే నిరూపించండి, హవాలా చేసుంటే నిరూపించండి అని మాట్లాడాను. అలాగే నోటీసులు ఇచ్చిన ఈ అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ ఇచ్చిన దానికి మాట్లాడాను. మరి అతను ఏం మాట్లాడుతున్నాడు? నిన్న ఒక్కొక్క పాయింట్ పక్కన ఎవరి నుంచి అడుగుతున్నాడు, ఆ పాయింట్ లేదో ఏం మాట్లాడాడు. మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడింది ఎందుకు మాట్లాడాలా? హవాలా విషయం. మా పాయింట్గా అడుగుతూ ఉన్నావు. ఫస్ట్ మాట్లాడిన విషయం హవాలా విషయం. దాని గురించి మాటలు లేవు. సూర్యప్రకాష్ రెడ్డి ల్యాండ్ గురించి మాటలు లేవు. పంతులు గారి మాకు ఒక అప్పులు ఉన్నాయి, అది నా సొంత విషయం, అప్పులు నా సొంత విషయం అని మాట్లాడావు. నా బ్యాంకులో నా సొంత విషయం అన్నాడు. కాదయ్యా, నేను బ్యాంకుల్లో నేను వెళ్తున్నా, బ్యాంకులో 4-5 సార్లు పేపర్లో వచ్చింది, ఆక్షన్ వేస్తున్నాం అని చెప్పి వచ్చింది కాబట్టి అడుగుతాం. తప్పే ఉంది. ఓపెన్గా పేపర్లో వచ్చిందా లేదా అంటే సెక్యూరిటీ పెడితే 50% ఇచ్చావు. మోసపూరితమైన ల్యాండ్ పెట్టావు. ఇక్కడ కాదు, నీవు వ్యవస్థని నువ్వు చేసుకుంటావు. నువ్వు హైదరాబాద్లో మణికొండలో ఉన్నటువంటి ల్యాండ్ ఒక వ్యవస్థను మేనేజ్ చేసుకుని తెచ్చుకున్నావు. అది మైనారిటీ వాళ్ళది. ఆ ల్యాండ్ని తెచ్చుకున్నావు. దాని గురించి కూడా నేను మాట్లాడలే. నీకు రాజపాలెంలో డీకే లేదా? నిన్ను అంటున్నావు లేదని. ఏం మాట్లాడతావు? డీకే లేదా? నిరూపించుకుంటావా? మా విలాస్లో 24 సెంట్లు ఓపెన్గా చెప్పాను నేను. 24 సెంట్లు ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము పక్కన పెట్టాము, ప్లాన్లో చూపించామని చెప్పాను. దానికి నువ్వు ఇంటెలిజెన్స్ అంట. ఇంటెలిజెన్స్ ఎవరైనా వస్తారా? విజిలెన్స్ వాళ్ళు వేసుకుంటాయా? ఇంటెలిజెన్స్ కాదు అది. ముందు అది తెలుసుకోండి. ముందు నేను ఏదో పేపర్లో చూసేవాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపిస్తారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు కాదు, విజిలెన్స్ వాళ్ళని పంపించుకోండి. ఏమైనా ఉంటే నోటీసులు ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. అంతేగాని దౌర్జన్యంగా వచ్చి నిన్న మనం ఈయన గుప్తా ఈయన చొక్కా ఇప్పుకొని దౌర్జన్యంగా వస్తారు రాదు. అసలు పోలీసు వ్యవస్థ ఉందా? ఈ రాష్ట్రంలో ఇప్పుడు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? చొక్కా ఇప్పి రా, దమ్ముంటే రా చూసుకుందామని ఒక మంత్రి, ఎమ్మెల్యే మంత్రిని 5 సార్లు ఎమ్మెల్యే నుండి నన్ను ఈ రకంగా అది కూడా బయట పెడతా ఏం జరిగినాయి అని కూడా. అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను. ప్రజలకు తెలియాలా. వీళ్ళు మా పార్టీ వాళ్ళు అతను కలిసి ఆడిన నాటకాలు, ఈ రకంగా ప్రచారం చేయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా బయట పెడతా. ఏందో నేను అన్నిటికీ నాకు రాజశేఖర్ గారి మీద ఉన్న ప్రేమతోటి నేను అన్నిటి కూడా ఓర్చుకున్నా. అది కూడా బయట పెడతానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో జరిగినటువంటి ఏమన్నా జరిగిన వాటిలో ఏమన్నా నాకు సంబంధం, నేను భూ కబ్జా చేస్తుంటే నేను దేనికైనా సిద్ధం, నేను హవాలా చేస్తుంటే దేనికైనా సిద్ధం. ఇవే కదా నా మీద ఆరోపణలు చేసింది, దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఒక నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు సచ్చీలునైనా మీరు నిజంగా ప్రజలకు మంచి చేయాలి, న్యాయం చేయాలి, ఎవరైనా ఒక పార్టీ అని కాదు మంచి చేయాలనుకుంటే ఎంక్వైరీ పెట్టించండి, ఎవరు తప్పు ఉందో తెలుద్ది అని తెలుసుకో అని వ్యవస్థను మేనేజ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు వినియోగించుకుంటాను.